సేవకుల కూడిక మార్చ్ 31వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక ఏప్రిల్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని 7 అభిషేక స్వస్థత ఆదివారపు ఆరాధనలు ఫిబ్రవరి 15వ తేదీ నుండి ప్రారంభించబడును. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074. గల దైవం యేసు మనలను ప్రేమించువాడు, జీవం గల దేవుడు యేసు మనలో జీవించువాడు. ప్రేమ గల దైవం యేసు మనలను ప్రేమించువాడు, జీవం గల దేవుడు యేసు మనలో జీవించువాడు. నిన్న నేడు రేపు నిరంతరం మారనివాడు, నిన్న నేడు రేపు నిరంతరం మారనివాడు. ప్రేమగల దైవం యేసు మనలో ఉండేవాడు, ప్రేమగల దైవం యేసు మనలో ఉండేవాడు. ప్రేమగల దైవం యేసు మనలను ప్రేమించువాడు, జీవం గల దేవుడు యేసు మనలో జీవించువాడు. బంగారముండగా మట్టిని వెతుకుతానా, మాణిక్యముండగా రాళ్లను కోరతానా. బంగారముండగా మట్టిని వెతుకుతానా, మాణిక్యముండగా రాళ్లను కోరతానా. బంగారు యేసయ్య జీవించే నాథుడ నీవే సిరి సంపద, బంగారు యేసయ్య జీవించే నాథుడ నీవే సిరి సంపద. నీవే నాకు తోడు, నిన్ను ఆనుకొని నిత్యము జీవింతును. నీవే నాకు తోడు, నిన్ను ఆనుకొని నిత్యము జీవింతును. నిన్ను ఆనుకొని నిత్యము జీవింతును, నిన్ను ఆనుకొని నిత్యము జీవింతును. ప్రేమగల దైవం యేసు మనలను ప్రేమించువాడు, జీవం గల దేవుడు యేసు
మనలో జీవించువాడు. మంచి ముత్యమైన నీవు దొరకదా, ఇక నీటిలో నేను వెదుకుతానా. మంచి ముత్యమైన నీవు దొరకదా, ఇక నీటిలో నేను వెదుకుతానా. దాచబడిన ధనమా నా యేసు రాజా, దాచబడిన ధనమా నా యేసు రాజా. క్షయమైన వాటిని కోరను, నీవే నాకు చాలును. క్షయమైన వాటిని కోరను, నీవే నాకు చాలును. నీవే నాకు చాలును యేసయ్యా, నీవే నాకు చాలును యేసయ్యా. ప్రేమగల దైవం యేసు మనలను ప్రేమించువాడు, జీవం గల దేవుడు యేసు మనలో జీవించువాడు. ప్రేమగల దైవం యేసు మనలను ప్రేమించువాడు, జీవం గల దేవుడు యేసు మనలో జీవించువాడు. నిన్న నేడు రేపు నిరంతరం మారనివాడు, నిన్న నేడు రేపు నిరంతరం మారనివాడు. ప్రేమగల దైవం యేసు మనలో ఉండేవాడు, ప్రేమగల దైవం యేసు మనలో ఉండేవాడు. ప్రేమగల దైవం యేసు మనలను ప్రేమించువాడు, జీవం గల దేవుడు యేసు మనలో జీవించువాడు. మన దేవుడు గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమనేది ఏమీ లేదు. కానీ ఆయనలో డిఫరెంట్ కోణాలు ఉన్నాయి, డిమెన్షన్స్. ప్రతి దాంట్లో వ్యత్యాసముగా ఆయన కనపడతాడు. ఉదాహరణకి ప్రార్థన అనే అంశం తీసుకున్నాం అనుకోండి. ఆస్క్ ఇట్ షాల్ బి గివెన్ టు యూ అంటున్నాడు. అడుగుడు మీకు ఇవ్వబడును. ఇది ఒక డిమెన్షన్. కొన్నిటిని మనము అడగాలని దేవుడే కోరుకుంటాడు. అందుకొరకే లూకా సువార్త 11:13లో ఏమని రాయబడి ఉందంటే, అడుగుతున్న వారికి ఎంతో నిశ్చయముగా తన ఆత్మను కుమ్మరిస్తాడంట. సో ప్రార్థనలో దేవుడు ఏ కోణాల్లో మన ప్రార్థనను తీసుకుంటాడంటే, నువ్వు ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు. పరిశుద్ధాత్మను అడిగారు అనుకోండి, పరిశుద్ధాత్మను దేవుడు ఇచ్చేస్తాడు. అందుకొరకే లూకా సువార్త 11:13లో అడుగుచున్న వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించాను. కీర్తన 2:8లో ఏమంటున్నాడంటే, నన్ను అడుగుము జనాంగం నీకు స్వాస్యముగా ఇస్తానంటున్నాడు. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక డిమెన్షన్ ఇన్ ప్రేయర్, ప్రార్థనలో కనపడుతున్న ఇంకొక కోణం ఏంటంటే, అడిగిన వాటి కంటే అత్యధికముగా దేవుడు ఇస్తాడు. గట్టిగా చెప్పర్లు కూడా తెపరచండి. అది ఆయన ఒక అబండెన్స్ని చూపిస్తుంది, ఆయన ఒక హృదయాన్ని చూపిస్తుంది. అది దేవుని యొక్క విశాలమైన హృదయాన్ని చూపిస్తుంది. ఉదాహరణకి బైబిల్లో హన్నా ఒక్క కుమారుని అడిగింది, కానీ దేవుడు సమూయేలుతో పాటు దేవుడు అందమైన బిడ్డలు ఇచ్చాడు. గట్టిగా చెప్పర్లు కూడా తెపరచండి. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. అడిగిన వాటి కంటే, ఊహించిన వాటి కంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు నేను. అడిగింది ఇస్తాడు,
ఇంకొక కోణం ఏంటంటే అడిగింది ఇస్తాడు, మన అడగలేనిది కూడా ఇస్తాడు. గట్టిగోగలలే చెప్పండి. అడిగింది ఇస్తాడు, నువ్వు అడగలేనిది కూడా ఇస్తాడు. మీకు అర్థమవటానికి ఒక బైబిల్ ఒక వాక్యం చూపిస్తా. సాలమోన్ దేవుని దగ్గర జ్ఞానాన్ని అడిగాడు. నేను రాజ్యాన్ని పరిపాలించ కదా, నాకు జ్ఞానం కావాలి ప్రభు అని చెప్పి కేవలం దేవుని దగ్గర జ్ఞానాన్ని మాత్రమే అడిగాడు. కానీ బైబిల్లో తర్వాత ఏమని రాయబడి ఉందంటే, ఆయన అడిగిన జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు, ఆ జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని, ఆయుష్ను, దీర్ఘ ఆయుష్ను కూడా సొలొమోనుకు దేవుడిచ్చాడు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చదువుతాం. దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చాను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవిలాగును అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకమును గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొన్నట్లు నీవు నడచి వాటిని గైకొన్నెడలా నిన్ను దీర్ఘాయుష్మతునిగా చేసేదనని అనెను. చూడండి, ఆయన అడిగింది కేవలం వివేకాన్ని మాత్రమే అడిగాడు. నాకు జ్ఞానం కావాలి ప్రభు అని మాత్రమే అడిగాడు. కానీ ఆయన ఒక ఆత్మ సంబంధమైన వాటిపైన దృష్టి నిలిపాడు గనక, ఆత్మ సంబంధమైన వాటిని వెదికాడు గనక దేవుడు వివేకముతో పాటు దేవుడు ఆయనకి ఏమిచ్చాడని రాయబడి ఉందంటే ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఈ ఐశ్వర్యం కూడా ఎక్కడెక్కడో నుండి దేవుడు రప్పించాడండి. ఆ శోభ రాణి దేవుని బిడ్డలారా ఐశ్వర్యం తీసుకొని వచ్చింది. ఇలాగ ఎక్కడెక్కడో నుండి ఐశ్వర్యం ఆయన చెంతకు చేర్చబడ్డాయి. కారణం ఏంటంటే దేవుడు ఆనాడు వాగ్దానం చేశాడు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 17 నుండి మీరు చదివితే, మనం ఇప్పుడు చదివాము కూడా, దేవుడు ఆయన జ్ఞానాన్ని ఇచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, దీర్ఘాయుష్ ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరు చెప్పండి? అడిగింది ఇస్తాడు. తర్వాత అడగలేని వాటిని కూడా నీ అవసరం కొలది తగిన సమయంలో నీకు నిండుగా ఇచ్చి నిన్ను గణపరచగలుగుతాడు. కొట్టండి గట్టిగా, చెప్పలేదు నా పరచండి. హల్లెలూయా. ఇంకొక కోణం ఏంటంటే, నువ్వు మొర్ర పెట్టింది ఒకటైతే, నువ్వు ఒకటి అడిగితే ఆయన ఇంకొకటి ఇస్తాడు. ఒక్కొక్కసారి మనం అడిగిందిని, దేవుని దగ్గర నుండి అడిగిన వాటిని పొందక ఇంకొకటి మన చెంతకు వస్తే నిరుత్సాహం ఏర్పడతాయి. దేవుని మీద ప్రేమ తగ్గిపోయినట్టు, ఏంది నేను అడిగింది తప్పిగా ఉంది అని, అడిగింది ఒకటి ఆయన ఇచ్చింది ఇంకొకటి అయిపోయింది అని చెప్పి బాధపడతాం. కానీ ఆయన ఆనంద జ్ఞానం కలిగిన వాడు. హల్లెలూయా. కొన్నిసార్లు అడిగింది ఇవ్వడు, ఇంక వేరే ఏమి ఇవ్వడు, సైలెంట్గా ఉండిపోతాడు దేవుడు. ఇవన్నీ ప్రార్థనలో జరిగేది. ప్రభు నాకు ట్రాన్స్ఫర్ ఇవ్వండి, ట్రాన్స్ఫర్ ఇవ్వండి, ట్రాన్స్ఫర్ ఇవ్వడు, ఏం మాట్లాడాడు, ఇంకా మౌనంగా ఉంటాడు. పరీక్ష టైం అడిగింది దేవుడు మనకి ఇచ్చేస్తే దానిలో కీడు తాగి ఉంటే కనుక ఆయన దేవుడు ఎలాగ అవుతాడు మనకు తెలియదు. మనం అడిగే విషయంలో కీడు ఉంది, రేపు ఫ్యూచర్లో అది ప్రాబ్లం. ఒక అబ్బాయే కావాలని చెప్పి పట్టుబడుతుంది. ఆ అబ్బాయి ఏమో అన్నిడు, వాడు కూడా ఏం చేస్తాడంటే, నేను నీ కొరకు క్రైస్తవ మతం పుచ్చుకుంటాను, నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను అని అనేసరికి ఇంకా ఆవిడ మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒప్పుకోవాలని ప్రార్థన చేసింది, దేవుని చిత్తం అవ్వాలని ప్రార్థన చేసింది. ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళినా దేవుని చిత్తం కాదు, దేవుని చిత్తం కాదు అంటా ఉన్నారంట. బయట చూస్తేమో మంచిగా కనపడుతున్నాడు, ఆస్తి ఉన్నట్టు కనపడుతుంది, కాస్త డబ్బు ఉన్నట్టు కనపడుతుంది.
ఎందుకు దేవుడు నాకు నేను అడిగింది ఇవ్వట్లేదు? ఇంత మంచి సంబంధం పోగొట్టకుండా ఎవరు చేసుకుంటారు? నాకు ఈ అబ్బాయే కావాలి, ఈ అబ్బాయే కావాలి చెప్పి పట్టుబట్టింది. దేవుడు చాలా కాలం వరకు ఆ అబ్బాయితో ఇచ్చి పెళ్లి చేయలేదు, అడ్డు పెట్టుకుండా వచ్చాడు. అలాగని పోయి ఇంకొక మ్యాచ్ను కూడా తీసుకొని రాలేదు దేవుడు, అలాగే ఉంచాడు. ఆమెకి బుద్ధి వచ్చేదాకా, ఆమెకి కళ్ళు తెరవబడేదాకా, దేవుని చిత్తం చేయకపోతే ఎంత నష్టమో ఆ విషయాన్ని ఆమె గ్రహించేదాకా దేవుడు ఆమెను సైడ్లో పెట్టేశాడు. ఇంకా తర్వాత చాలా కాలానికి ఆయన ఒక నిజ స్వరూపం బయటపడింది. అప్పుడు కానీ ఈ మనిషికి అర్థం కాలేదు. ఆ నిజ స్వరూపం బయటపడేసరికి ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తుంది తెలుసా? ప్రభువా, నీకు ఎలా కృతజ్ఞత నేను చాటుకుంటున్నాను. ఇంత మేలు చేస్తారు ప్రభువా. నేను గొయ్యిలో పడి నాశనం అయిపోవాల్సింది, నా జీవితం పతనం అయిపోవాల్సింది. నన్ను తప్పించావు తండ్రి. నీకు నేను నా రుణం ఎలా తీర్చుకుంటాను ప్రభువా? నేను పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాను ప్రభువా అని. ఇప్పుడు ఇలాగా ఇప్పుడు దేవుడు నోరు తెరిచాడు. అంత సమర్పణ వద్దు నీకు. నువ్వు భవిష్యత్తులో ఒంటరిదాని అయిపోతావు, నీకు దిక్కులేనిదాని అయిపోతావు. ఇప్పుడు మీ అమ్మ నాన్న వృద్ధాప్యంలో ఉన్నారు. మీ నాన్న కొద్ది కాలమే బ్రతుకుతాడు, తర్వాత మీ అమ్మ కూడా పరలోకి వచ్చేస్తుంది. నువ్వు ఒంటరిదాని అయిపోతావు, దిక్కు లేకుండా అయిపోతావు. నిన్ను పట్టించుకున్నవాడు ఎవరు ఉండడు. కాబట్టి మీ అమ్మ నాన్న మంచిగా ఉన్నప్పుడే నీకు వివాహం చేయటం నా చిత్తం అని దేవుడు మాట్లాడితే, అప్పుడు చాలా కౌన్సిలింగ్ ఇస్తే అప్పుడు ఒక తొలుకు వచ్చి వివాహం చేసుకొని ఇప్పుడు సంతోషంగా ఉంది. గట్టిగా చప్పట్లు కూడా తప్పరచండి. హల్లెలూయా. అనేక మార్లు వాట్ వీఆర్ ఆస్కింగ్ హీ విల్ నాట్ గివ్, హీ విల్ గివ్ ద అనదర్ వన్. ఇది ఈరోజు నేను చెప్పిన ఇన్ని విషయాల్లో ఇదే మీకు ఈ విషయాన్ని ఫోకస్ చేయమన్నాడు. నువ్వు అడిగిందిని ఇవ్వకుండా అడగలేనిదిని దేవుడిస్తాడు. నువ్వు అడిగింది ఒకటైతే ఆయన ఇచ్చేది ఇంకొకటి ఉంటుంది. ఆమెను చెప్పండి. లేకపోతే నువ్వు అడిగింది ఇవ్వడు, ఇంకా ఏది ఇవ్వడు, మౌనంగా ఉండిపోతాడు. ఏదైనా దేవుని ఎదుట, దేవుని బిడ్డలారా, కక్ష లేదు, మత్సర లేదు. ఆయన ప్రేమించే తండ్రి. ఏదైనా ఆయన పిల్లలైన మనకు మేలే జరగాలని కోరుకుంటాడు, అద్భుతమే జరగాలని కోరుకుంటారు. మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు, మీకు మేలు కలగాలని కోరుకుంటాడు. కొందరి జీవితంలో ఈ నెలలో నువ్వు అడిగింది ఒకటైతే, దేవుని నుండి ఎక్స్పెక్ట్ చేయటం ఒకటైతే, ఆయన ఇవ్వబోతుంది ఇంకొకటి ఉండబోతుంది. కొంతమందికి అది సంతోషంగా ఉండబోతుంది, కొంతమందికి మా షాక్ లాగా ఉండబోతుంది. నేను అడిగింది ఒకటైతే దేవుడు ఇంకొకటి ఇచ్చాడేంటి అని మీరు షాక్ అవ్వబోతున్నారు. అయితే ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు నువ్వు అడిగింది కాకుండా నువ్వు అడగలేనిది, నువ్వు ఆలోచనలో లేనిది, నువ్వు ఊహించలేనిది తీసుకొచ్చి నీకు ఇస్తే ఖచ్చితంగా 100% నువ్వు అడిగిన వాటికంటే అది బెస్ట్ ఉంటుంది. కొట్టండి గట్టిగా చెప్పండి. అది ఏదైనా కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, పెళ్ళి కానివ్వండి, సంబంధం కానివ్వండి, సేవ కానివ్వండి, బిడ్డ కానివ్వండి. హల్లెలూయా. నువ్వు అడిగింది ఒక్కటైతే దేవుడు ఇచ్చింది ఇంకొకటైతే ఖచ్చితంగా అది 100% 1000 రెట్లు నువ్వు అడిగిన వాటికంటే శ్రేష్టమైనది ఆయన ఇస్తాడు. అట్లా శ్రేష్టమైనదిగా కనబడితేనే నీకు ఇస్తాడు. నువ్వు అడిగింది ఇవ్వకుండా అడగలేనిది ఇస్తాడు. నువ్వు అడిగిన వాటికంటే శ్రేష్టమైనది ప్రభు కనబడింది అనుకో, అది శ్రేష్టమైనది అనేది దేవుని దృష్టిలో పడితే ఖచ్చితంగా నువ్వు అడిగింది ఇవ్వడం, ఆ శ్రేష్టమైనది ఇచ్చి నేను గణపరుస్తాడు. ఆ శ్రేష్టమైనది ఇచ్చినప్పుడు నీకు ఈ ప్రస్తుతం ఆ ఇవ్వగానే ఆ టైంలో నీకు గొప్పగా అనిపించకపోవచ్చు, కానీ తర్వాత
దాని ఒక మహిమను చూస్తావు, దానిలో ఉన్న ఆశీర్వాదం చూస్తావు, దానిలో ఉన్న గొప్పతనాన్ని చూస్తావు. ఆహా, నా దేవుడు ఇంతగా నన్ను ప్రేమించాడా, ఇంత గొప్పగా నన్ను ప్రేమించాడా అంటూ నువ్వు దేవుని ఘనపరచడానికి ప్రారంభిస్తావు. కొట్టండి గట్టిగా, చెప్పలేదు నా పరచండి. హల్లెలూయా. ప్రవక్త అయిన ఎలియా ఒకటి అడిగాడు. ఆయన అడిగింది కాకుండా ఆయన అడగలేనిది, ఆయన ఊగక అందలేనిది, ఆయన ఆలోచనలు అందుపట్టనిది దేవుడిచ్చాడు. అది ఏంటో మీకు చూపిస్తా. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం చదవండి. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఈ యొక్క బదిరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. ఏలియా దేవుని దగ్గర అడిగింది ఏంటంటే, నా ప్రాణం తీసేసుకోండి ప్రభా అని ప్రార్థన చేశాడు. ఆయన అడిగింది కరెక్ట్ కాదా? మరణ అపేక్ష, ద డిసైర్ ఆఫ్ డెత్, వెరీ డేంజరస్. నాకు బ్రతకాలని లేదండి పాస్టర్ గారు, నాకు చనిపోవాలని ఉందండి అని ఎవరైతే మరణ అపేక్ష గలవారుగా ఉన్నారో ఆ మాట, ఆ పాట, ఆ ప్రార్థన దేవుని ఆత్మను దుఃఖపెడతాయి. దేవుని ఆత్మను దుఃఖపెట్టే వ్యక్తిగా ఉంటావు నువ్వు. ఈ భూమిలో నువ్వు లేకూడదు అనుకుంటే ఎప్పుడో లేకుండా చేసేవాడు. ఏ కరోనా టైంలోనే నువ్వు చచ్చిపోయేవాడివి. కుప్పలుగా సవాలు తీసుకెళ్లే వాళ్ళు అప్పుడు ఒక 5-6 సంవత్సరాల క్రితం. అప్పుడు నిన్ను దేవుడు బ్రతికించాడంటే దేవునికి నీ ఎడల ప్రణాళిక ఉంది, దేవునికి నీ ఎడల గొప్ప ఉద్దేశం ఉంది. అందుకొరకు నువ్వు సజీవంగా ఉన్నావు. ఇక్కడ చూడండి, ఏలియా నా ప్రాణం తీసుకోండి ప్రభు అని చెప్పి అడిగి ఇప్పటికి చాలా సంవత్సరాలు అయింది, కానీ ఇంకా ఎలియా చనిపోలేదు. ఎలియా చనిపోయాడా? ఇంకా ఎలియా చనిపోలేదు. ఎలియాకి ఇప్పుడు గుర్తుందో ఏమో, ఎక్కడో పరలోకంలో దాచిపెట్టేశాడు దేవుడు. ఏలియా అసలు ఈ ప్రార్థన చేసినట్టు ఏలియాకు గుర్తు ఉందో లేదో ఏమో, కానీ ఇంకా ఏలియా చనిపోలేదు, ఇంకా సజీవంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఏలియా బ్రతికే ఉన్నాడు. అందుకొరకే దేవుడు రూపాంతర కొండ దగ్గరికి యేసు ప్రభుతో మాట్లాడించడానికి శిష్యులు విశ్వాసముతో బలపరచబడటానికి తీసుకుని వచ్చారు. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు ప్రభా. మా అనేక ప్రార్థనలు ఉన్నాయినా పెండింగ్లు ఉంది ప్రభా. ఆ ప్రార్థన మీరు పక్కన పెట్టినట్టుగా మాకు అనిపిస్తుంది, కానీ దానిలో ఎంతో మేలు తాగి ఉందని ఈరోజు మాట్లాడి ఉన్నారు ప్రభా. యేసు నామములో అభిషేకం దాకున గాక, దేవుని ప్రసన్న దాకున గాక, దేవుని యొక్క వెలుగు దాకున గాక. ధైర్యం దయచేయండి, సమస్యలు ఎదిరించే ధైర్యం దయచేయండి, ముందుకు సాగే ధైర్యం దయచేయండి. సమస్యలు నాయనా తండ్రి వెనకకు లాగి ముందుకు వెళ్ళే కృప దయచేయండి ప్రభా. అయ్యా, ఆలస్యమైనప్పుడు దాని నాయనా తండ్రి సమర్థవంతంగా ఎదుర్కొనే కృప దయచేయండి. యేసు నామములో అద్భుతం జరిగిన గాక. ఆలస్యం చేయండి ప్రభా. మా ప్రార్థనకి ఆలస్యంగా జవాబు వచ్చినప్పుడు దాన్ని సగించే అయ్యా, అప్పుడు వరకు సగించే అయ్యా తండ్రి ప్రభా, సగన దయచేయండి, విశ్వాసం దయచేయండి, బలపరచండి ప్రభా. యేసు నామములో అద్భుతం జరిగిన గాక, యేసు నామములో మేలు జరిగిన గాక, దేవుని శక్తి తగిన గాక, అద్భుతం జరిగిన గాక, ఇప్పుడు అద్భుతం జరిగిన గాక. అనేక అద్భుతమైన సాక్ష్యాలు లేపమని యేసు నామములో అడిగి పెడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మార్చ్
31వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక ఏప్రిల్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని 7 అభిషేక స్వస్థత ఆదివారపు ఆరాధనలు ఫిబ్రవరి 15వ తేదీ నుండి ప్రారంభించబడును. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.